డాక్టర్ కొడుకు డాక్టర్ అవ్వాలనుకుంటాడు, ఒక ఇంజనీరింగ్ కొడుకు ఇంజనీరింగ్ అవ్వాలి. కాకపోతే ఒక రైతు కుటుంబం నుంచి అబ్బాయి ఎవరైనా పెరిగితే మొత్తం రైతును రైతుగా మనం గౌరవించాలా, రైతు పడేటువంటి కష్టాన్ని విలువ ఇవ్వాలా. వెలుగొండ ప్రాజెక్ట్ గత 30 సంవత్సరాల ముందు పునాది వేశారు కదా, కానీ ఇప్పటికీ అవుతుందని ప్రతి ప్రభుత్వం వచ్చినా కూడా సంవత్సరాల కళ వెలుగొండ ప్రాజెక్ట్. పొలాలు పండుతాయి, రైతులు లాభం జరుగుతుంది. ఆ వెలుగొండ ప్రాజెక్టు వచ్చినట్లయితే మన త్రాగుకు తాగుకు దీనికి గల కారణం ఎవరంటారు సార్? సాయిల్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. ప్రస్తుత రైతులందరూ సోదరులందరూ కూడా APAIMS 2.0 అంటే వెరైటీని తెప్పించాను. మంచి ఈల్డింగ్ వచ్చింది. నరేంద్ర మోడీ గారు జిక్కి గణేష్ సాగర్ సన్ ఆఫ్ సుబ్బరాయుడు గారు, కొత్తపల్లి గ్రామం, మార్కాపురం మండలం, మార్కాపురం జిల్లా అండి. హలో గణేష్ సార్. హాయ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ పాడ్కాస్ట్ ఒప్పుకున్నందుకు. వెల్కమ్ సార్. సార్ అగ్రికల్చర్ అసిస్టెంట్ అంటే ఏంటి? వాట్ ఎగ్జాక్ట్లీ? అగ్రికల్చర్ అసిస్టెంట్, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్. అది విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ మీన్స్ మేము గ్రామ స్థాయిలో ఒక రైతుకు విత్తనం నాటిన నుండి విత్తనం తీసుకొని అమ్మేంత వరకు మా సేవలు అత్యవసరమే. ఎందుకనగా విత్తనం సమగ్ర సస్యరక్షణ చర్యలు అయితేనేమి, విత్తనం నాటిన నుండి చిన్న చిన్న తప్పిదాల నుండి వారిని ప్రభుత్వం నుండి కానీ, పంట నష్ట పరిహారాలు కానీ, వారికి ఇచ్చేటువంటి యాజమాన్య పద్ధతుల నుండి శాస్త్రయుతంగా వాళ్ళని తీసుకొని వచ్చి వారిని అధిక దిగుబడులు తీసుకొని వచ్చి నష్టపోకుండా రైతును మనం విత్తిన నాటిన నుండి విత్తనం అమ్మేంత వరకు కూడా మా సేవలు అనేది తప్పనిసరిగా మేము చేస్తూ ఉంటాం. ఓకే సార్, మనం రీసెంట్గా చూసుకుంటే మన పశ్చిమ ప్రకాశం జిల్లా నుంచి ఇప్పుడు మార్కాపురం జిల్లా అయింది కాబట్టి ఇక్కడ లాస్ట్ 5 నుంచి 10 సంవత్సరాల వరకు పంటలు ఎలా సాగుతున్నాయి సార్? ఇక్కడ ఎక్కువగా మనది పశ్చిమ ప్రాంతము, పశ్చిమ ప్రకాశంలో చూసుకున్నట్లయితే ఎక్కువగా వర్షాభావం, అంటే వర్షాన్ని ఆధారం చేసుకొని పండించేటువంటి పంటలు మాత్రమే ఇక్కడ పండిస్తారు. లెగ్యుమినేసి ఫ్యామిలీస్, కంది కానీ మినుము కానీ, పెసర కానీ ఇలాంటి పంటలు పండిస్తూ ఉంటారు. ఒక వాణిజ్య పంటల్లో మాత్రం ఎక్కువగా పత్తి పంటను సాగు చేయడం జరుగుతూ ఉంది. అయితే మనకు ఎక్కువగా నేలలు మాత్రం మంచి నేలలు ఇక్కడ. కానీ ఇక్కడ మనకు సోర్స్ ఆఫ్ వాటర్, నీటిని మనము అందించలేనటువంటి, సాగుకు అందించలేని సమస్యలు ఉన్నందువలన మనం సాగునీటి పంటలు ఇవన్నీ వేసుకోలేక వర్షాభావ పంటలు వేసుకోవడం వలన దానివల్ల ఏంటంటే అది కూడా ఏక పంటలు వేసుకోవడం వల్ల వాణిజ్య పరంగా అయితేనేమి ఎక్కువగా నష్టపోవడానికి ఆస్కారం. వాతావరణ విపత్తుల కారణంగా రైతులు అనేది నష్టపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంది. దీనికి సస్యరక్షణగా ఏంటంటే అవలంబించడానికి, ఈ నష్టాన్ని మనం అవలంబించడానికి అంతర పంటలు కానీ దీంట్లో శాస్త్రయుతంగా పండించుకోగలిగితే మనం ఆ సమస్య నుండి ఎదుర్కొని దిగ్విజయంగా రైతుల నుండి అధిక దిగుబడులు సాధించవచ్చు. అలాగే రైతులను ఎక్కువగా శ్రేయస్సు కొరకు వాళ్ళ అభివృద్ధి కూడా మనం తోడ్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది. అదే మనం పశ్చిమ ప్రకాశంలో చూసుకున్నట్లయితే మనం ఎన్నో సంవత్సరాల కళ వెలుగొండ ప్రాజెక్ట్. ఆ వెలుగొండ ప్రాజెక్టు వచ్చినట్లయితే మన త్రాగుకు సాగుకు ఈ రెండింటికి కూడాను ఎక్కువగా అవకాశం ఉంటుంది. అది కూడా త్వరలో నెరవేరుస్తామని కూటమి ప్రభుత్వం చెప్తా ఉన్నారు. ఆ కూటమి ప్రభుత్వం చెప్పిన పిమ్మట మన పశ్చిమ ప్రకాశం మొత్తం కూడా మన మార్కాపురం జిల్లా మొత్తం కూడా పచ్చదనంగా, సస్యశ్యామలంగా, ఎలా అయితే మనము కోనసీమలు, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో చుట్టూతల ప్యాడీ ఏరియాస్, వరి పంటలు పండించి ఎంత పచ్చదనంగా ఉందో ఆ విధంగా కూడా మనం ఇక్కడ అలాంటి వాతావరణాన్ని చూడబోయే రోజులు త్వరలోనే ఉన్నాయనేసి ఈ సభాముఖంగా మీ అందరికి తెలియజేస్తాం. మనం చూసుకుంటే వెలుగొండ ప్రాజెక్ట్ గత 30 సంవత్సరాల ముందు పునాది వేశారు కదా, కానీ ఇప్పటికీ అవుతుందని ప్రతి ప్రభుత్వం వచ్చినా కూడా అవుతుంది అంటున్నారు, కానీ అది అవ్వట్లేదు. ఈ ప్రభుత్వమైనా అది ప్రజలకి, రైతులు మీరు అన్నట్టే ఎన్నో కష్టాలు పోవాలని కోరుకుంటున్నాను. సో వెలుగొండ ప్రాజెక్ట్ గురించి మీరు ఏదైనా చెప్పండి. ఇప్పుడు వెలుగొండ గురించి మనం చెప్పుకున్నట్లయితే గత 30 సంవత్సరాల నాటికి పునాది వేసి ఉన్నారు. అయితే దానికి ఉన్నటువంటి సాంకేతిక నిపుణులు అయితేనేమి, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు అయితేనేమి, వారు బడ్జెట్ను కుదించడంలో అట్లా ఆలస్యం అనేది అవుతూ ఉన్నది.
కానీ ఇప్పుడున్న ప్రభుత్వం ఏంటంటే శరవేగంగా త్వరగా తీసుకెళ్తుంది అనేసి మనం చూస్తూ ఉన్నాము. ఆ విధంగానే ముందుకు వెళ్తా ఉన్నాము. అది మేబీ ఇప్పుడు మనం చూసినట్లయితే నిర్వాసితులకు కూడా కొన్ని ప్రాంతాల్లో ప్లేసులు ఇవ్వడం జరిగింది. వారందరికీ కూడా మేబీ R&R ప్యాకేజ్ కూడా స్పెషల్ బడ్జెట్ కేటాయించినట్లయితే వారు కూడా త్వరగా వచ్చేసి మనం వెలుగొండ ఇవ్వడానికి కూడా ఆస్కారం ఉంటుంది. మరి చెప్తా ఉన్నారు 2027 జూన్ నాటికి ఇస్తామనేసి. అయితే ఇంకా మరీ మంచిది. ఎందుకంటే మన పశ్చిమ ప్రకాశం, మన పిల్లల భవిష్యత్తు తరాలు త్రాగునీరుకి మనం గతంలో చూసినట్లయితే మన మార్కాపూర్, కనిగిరి ఏరియాలో ఫ్లోరైడ్ ఎక్కువగా ఇబ్బంది పడుతూ కాళ్ళు వంకర పోవడం, చేతులు వంకర పోవడం, ఫ్లోరైడ్ సమస్యల నుండి చాలామంది కూడా ఇబ్బందులు పడతా ఉన్నారు. అప్పుడు ఇలాంటి సమస్యల నుండి బయటపడడం కోసం మనము నాగార్జున సాగర్ వాటర్ నుండి ఒక కెనాల్ నుండి మనకు సపరేట్గా వాటర్ కెనాల్ని బయటికి రానివ్వడం, ప్యూరిఫికేషన్ దూపాడు ప్రాజెక్టులో పెట్టడం, అక్కడ నుండి మన మార్కాపురం చుట్టుపక్కల ప్రాంతాల వారన్నిటికీ కూడా మన సాగర్ వాటర్ని మనం అందిస్తూ ఉన్నాం ప్రజలకి. అదేవిధంగానే నెక్స్ట్ కూడా శ్రీశైలం కృష్ణ జలాల నుండి కూడా ఈ వెలుగొండ అయినట్లయితే మన ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా అభివృద్ధి అవుతారు. హార్టికల్చర్ హబ్ ఏర్పడుతుంది. అలాగే ఎకనామికల్గా అయితేనేమి, రెవెన్యూ పరంగా అయితేనేమి రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది. ప్రధానంగా ఆ రైతు అనేవాడు బాగుంటే ఆ గ్రామం బాగుంటుంది. గ్రామం నుండి పట్టణాలు బాగుంటాయి. పట్టణాల నుండి దేశాలు బాగుంటాయి. సో ఇక్కడ రైతు వచ్చినప్పటి నుండి మేము కూడా తర్వాత ప్యాడీ ఒక వరి పంటలోనే ఒక 2-3 ఆదాయాలు తీసుకునే ఆస్కారం ఉంటుంది. అదే మనగా చేపల పెంపకం కానీ, వరి పంటలోని చేపల పెంపకం, అలాగే పైన కోళ్ల ఫారం, ఆ కోళ్ల ఫారం నుండి వచ్చినటువంటి గెత్తాలు అవే విసర్జన పదార్థాలే చేపల ఆహారంగా తీసుకొని జీవించి అవి మళ్ళీ డెవలప్ అవుతూ ఉంటాయి. చూడండి, ఇదంతా రీసైక్లింగ్ని కూడా మనమంతా ఎకనామికల్గా, మనం ఫైనాన్షియల్గా కూడా రైతులు డెవలప్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ ఈ ప్రాంతం వాసులు చూసుకున్నట్లయితే రైతులు చాలా తెలివిగల వాళ్ళు, చాలా మంచిగా తెలివిగల వాళ్ళు. కానీ ఈ వర్షాభావాలనే చాలా వరకు కూడా నష్టపోతున్నటువంటి పరిస్థితి. ఇంతకుముందు మీరు అన్నట్టు నీళ్ళు వచ్చినా పొలాలు పండుతాయి, రైతులు లాభం జరుగుతుంది. గత 30 సంవత్సరాల నుంచి మనం వెయిట్ చేసిన వెలుగొండ ప్రాజెక్ట్ అనుకుంటున్నాం. కానీ రియాలిటీ వచ్చి చాలా ప్రాంతాల్లో చాలా ప్రాజెక్టులు వచ్చాయి. అయినా కూడా రైతులు ఈ రోజుకి కూడా కనీసం తన పంట అమ్మడానికి మద్దతు ధర అనేది దొరకట్లేదు. దీనికి గల కారణం ఎవరంటారు సార్? మీరు అన్నట్లుగా ప్రస్తుతము మద్దతు ధర ప్రకటించలేదు, రైతులు నష్టపోతున్నారు అనేసి చెప్తా ఉన్నారు. కానీ అందులో అవాస్తవం అండి. ఎందుకంటే ప్రధానంగా మనం చేసేటువంటి ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి, మార్కెట్ డిపార్ట్మెంట్, మా వ్యవసాయ శాఖ తరపు నుండి పంటలకు మద్దతు ధరని మనం ప్రకటించాం. ఇది మధ్యలో దళారీ వ్యవస్థ అయితే ఏదైతే గ్రామ స్థాయిలో దళారీ వ్యవస్థ ఒకటి ఉంటుంది, ఆ దళారీ వ్యవస్థ నిర్మూలించడం కోసం వారేంటంటే మన రాష్ట్ర ప్రభుత్వం వారు అలాగే వ్యవసాయ శాఖ వారు ఈ మద్దతు ధరను వాళ్ళను బయటికి రానివ్వకుండా అక్కడే లోపలుగా అమ్ముకోవడం జరుగుతుంది. దానివల్ల నష్టం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, కంది పంట ఉంది. మనం ప్రభుత్వం వారు కొనుగోలు చేసేటువంటి కంది పంట క్వింటాకు 8,000 రూపాయలు కొనుగోలు చేస్తాము. కానీ బయట దళారులు 6,000 నుండి 7,000 ఈ మధ్యలో కొనుగోలు చేయడం జరుగుతుంది. అంటే ఒక రైతుకు ఒక 1,000 రూపాయలు లాస్ చేస్తా ఉన్నారు ఒక క్వింటా మీద. అదే ఒక ఎకరాకు 5 క్వింటాలు అయితే 5,000 రూపాయలు దళారులు అనేది నొక్కేస్తాము. అంటే జనాలు ఏదైతే ఉందో ఇప్పుడు క్షేత్రస్థాయిలో కూడా రైతు సేవా కేంద్రాలు ఉన్నాయి ప్రతి గ్రామ స్థాయిలో. మీకు ఏదన్నా సమస్యలు ఉన్నా, ఇలాంటి పంట మేము ఇలా నష్టపోయాము, లేదంటే మేము నష్టపోయి ఇలాంటి పంటకు మద్దతు ధర ఉందా లేదా, ఎంత నడుస్తుంది, ఎప్పుడు ఓపెన్ చేస్తున్నారు, పంట నమోదు చేయించుకోవడం కానీ ఇవనేది తప్పనిసరిగా చేయించుకోవాలి. ముందుగా ఏంటంటే మద్దతు ధర మనం అమ్మాలి. మార్కెట్లో ఇప్పుడు కంది ఉంది, నేను కంది వాస్తవానికి అతను రైతు పంట వేశాడు, కానీ డిజిటల్ క్రాప్ బుకింగ్ అనేది జరుగుతుంది. క్షేత్రస్థాయిలో మన RSK సిబ్బంది, రైతు సేవా కేంద్రం సిబ్బంది వారు
మీ పొలానికే వచ్చి మీ పొలం గెట్ల దగ్గరకు వచ్చి 20 మీటర్ల సరౌండింగ్లోనే ఆ సర్వే నెంబర్లో పంటను నమోదు చేయడం జరుగుతుంది. ఆ పంట నమోదు చేయడం వల్ల ఆ డిజిటల్ క్రాప్ బుకింగ్ ద్వారానే మీరు తీసుకోవాలన్న వ్యవసాయ శాఖ నుండి ఇచ్చేటువంటి ఎరువులు కానీ, విత్తనాలు కానీ, మొదలగు సంక్షేమ పథకాలు అందాలి అన్నా కూడా ఈ పంట నమోదు అనేది కీలకం. ఇందులో ఒక ప్రధాన సమస్య కూడా ఒకటి ఉందండి. రైతులు కూడా అవేర్నెస్ రావాలి. పంట నమోదు అనేది ప్రతి ఒక్క రైతు కూడా చేయించుకోవాలా. ఆ పంట నమోదు చేయించుకోకపోతే ఇలాంటి సమస్యలు లేవనెత్తుతాం అన్నమాట. సార్, ఒక రైతు పంట పండించాలంటే ఇప్పుడు సాయిల్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? ముందుగా మనం రైతుకు వ్యవసాయం చేసుకోవాలంటే మీరు ఇచ్చేటువంటి సలహాలు ఏంటి, సూచనలు ఏంటి అని అడిగారు. మంచి ప్రశ్న. ఇప్పుడున్న యావత్ రైతులకైతేనేమి, యావత్ యువత రైతులకైతేనేమి ఇది చాలా శ్రేయస్సు. మంచి క్వశ్చన్ అడిగారు. ఇప్పుడున్నటువంటి మనం ఆరోగ్య పరీక్షలు ఎలా అయితే అవసరమో అలాగే నేల స్థితిగతులు తెలియాలంటే ముందుగా సాయిల్ టెస్ట్ కూడా అవసరం. నేల యొక్క ఆరోగ్య పరిస్థితులు, స్థితిగతులు అనేది మనం సాయిల్ టెస్టింగ్ ల్యాబొరేటరీ మన దగ్గర ఉన్నటువంటి క్షేత్రస్థాయిలో, గ్రామ స్థాయిలో ఆర్ఎస్కే సిబ్బంది ఉంటారు. రైతు సేవా కేంద్రం పరిధిలో మీరు సంప్రదించినట్లయితే వారే వచ్చి మీ యొక్క మట్టి పరీక్షలు నిర్వహించి ఆ తర్వాత నేల యొక్క స్థితిగతులు అనేది తెలియచేస్తారు. ఆ విధంగా మనం అనుసరించాలి ఫస్ట్. ఆ తర్వాత మేజర్గా మనం చేస్తున్నటువంటి ప్రధాన తప్పులు కూడా ఏంటంటే, ఇదందరూ కూడా ప్రతి రైతు కూడా అనుసరించాల్సినటువంటి అంశము. ప్రతి రైతు కూడా వ్యవసాయం చేస్తున్నామంటే లోతుపాటు దిక్కులు అనేది తప్పనిసరిగా చేయాలి. ఎందుకు చేయాలి అంటే, నిద్రావస్థలో ఉన్నటువంటి కొన్ని లార్వాస్ అయితేనేమి, వేరు పురుగులు దాడికి ఎక్కువగా పంట నష్టం చేస్తూ ఉంటాయి అన్నమాట. అవన్నీ లోతుపాటు దుక్కులకి ఏంటంటే అవన్నీ బయటపడుతుంటాయి. బయటపడినప్పుడు సూర్యరశ్మి కిరణాల వలన అవి చనిపోవడం జరుగుతుంది. ఇంకా మనము పొలం దున్నుతుంటే మీరు ఇంకా చిన్న లాజిక్కే ఉంటుంది. పొలం దుక్కితే మనకు కొంగలు కానీ కొన్ని పక్షులు కానీ వస్తూ ఉంటాయి. గమనించారా? ఎందుకంటే అవే నిద్రావస్థలో ఉన్న పురుగులన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి. అవి ఆ కొంగలు అవన్నీ చూసి ఎరువేసి చంపేస్తాడు. అందుకే పంటల్లో కూడా మన పంట వేసేటప్పుడు కూడా పక్షి స్థావరాలు అనేది ఇంపార్టెంట్. ఎర్ర పంటలు, పక్షి స్థావరాలు ఇవన్నీ ఫస్ట్ లోతుపాటు దిక్కులను చేసుకోవాలి. ఆ తర్వాత నేల పరిస్థితులను బట్టి ఎస్ఎస్పి వేసుకోవాలా. తర్వాత మనం సేంద్రియ ఎరువుల వైపు చాలా వరకు గతంలో చూసుకున్నట్లయితే సేంద్రియ ఎరువులు ఉన్నాయి కదా. పూర్వం మన నాయనోళ్ళ చిన్నతరంలో కానీ వారి నాన్నోళ్ళు కానీ ఒక పంట వేస్తున్నామంటే మొట్టమొదటిగా ఏం చేస్తారంటే, ఈ తొలకరి వర్షాల ముందు ఉగాది పండగ దాటిన తర్వాత కొండల మీద ఉన్నటువంటి జనుము, జీలుగాకులు, తర్వాత తంగెడాకు, బందెడాకు, కొండలో ఉన్నటువంటి 10 రకాల జాతుల ఆకులను తీసుకొచ్చి పొలాల్లో తొక్కేవాళ్ళు. ఆ తొక్కిన తర్వాత ఏంటంటే నేల మంచి సారవంతంగా తయారయ్యేది. మనం ఎర్త్వార్మ్స్ గమనించినట్లయితే గతంలో బాగా ఉండే ఎర్త్వార్మ్స్. ఈ సృష్టిలో ఎవరు చేయలేనంత పని ఈ ఎర్త్వార్మ్స్ చేస్తుంది. సాయిల్ని ఫ్రీ చేయడం అంటే ఒక భూమి నుండి 24 అడుగులు లోపలికి పోయి పైకి వస్తుంది. 24 గంటల్లో 7 సార్లు పోయి వస్తుంది. అది ఆ ఎర్త్వార్మ్స్ చేసేటువంటి పని ఎవరు చేయలేరు అన్నమాట. సో ఫస్ట్ మనం ఆ ఎర్త్వార్మ్స్ని డెవలప్ చేయాలంటే ఏం చేయాలి? భూమిలో ముందుగా కర్బన శాతం, సేంద్రియ మెటీరియల్, ఇవన్నీ పిహెచ్సి చూసినట్లయితే 6.5 నుండి 7 లోపు ఉండాలి. ఆమ్లత్వం ఉంటే దాన్ని ఎలా చేసుకోవాలా? మనం జీలువలు వేసుకోవాలి. క్షారత్వం ఉంటే జనుములు వేసుకోవాలి. ఇలాంటి పచ్చి రొట్ట ఎరువులు వేసుకొని రోటావేటర్ వేసి కులింపజేసిన తర్వాత పచ్చి రొట్టెలు కూడా మొదటగా మన ప్రభుత్వం వారే 50% రాయితీ పైన రేపు మే నెల నుండి స్టార్ట్ చేస్తారు. మే నెల నుండి మీరు స్టార్ట్ చేసినప్పుడు వేసిన తర్వాత తొలకరి వర్షాలు పడిన తర్వాత ఫ్లవరింగ్ స్టేజ్లో 45 రోజుల తర్వాత ఫ్లవరింగ్ స్టేజ్లో
అంటే టీనేజ్ అంటాం కదా, టీనేజ్ ఉన్నప్పుడు మనం బాగా స్ట్రాంగ్గా ఉంటాం కదా, అలాగా పోషకాలన్నీ కూడా సమకూర్చుకొని ఉంటాయి 45 days ఫ్లవరింగ్ స్టేజ్. అప్పుడు మనం అవన్నీ రోటోవేటర్లో భూమిలో కలియదు ఉండడం వల్ల ఆమ్లత్వం ఉంటే దాన్ని తగ్గించేసి తటస్థ స్థితికి తీసుకొస్తుంది. క్షారత్వం ఉన్నా కానీ దాన్ని తగ్గించేసి పిహెచ్ లెవెల్ స్థిరత్వం వైపుకు 6.5 to 7 అనుకున్నాం కదా, ఆ ఆ తటస్థ స్థితికి తీసుకొస్తాయి అన్నమాట. అప్పుడు ఆ తటస్థ స్థితిలో ఉన్నప్పుడు ప్రధాన పోషకాలతో పాటు సూక్ష్మ పోషకాలు ఉంటాయి, ద్వితీయ పోషకాలు అంటాం. ప్రధాన పోషకాలు ఎన్పికే, నత్రజని, భాస్వరం, పొటాష్. ద్వితీయ పోషకాలు ఇంకా ఉన్నాయి, బోరాన్ అయితేనే, జింక్ అయితేనే, మాల్పేడియం, మ్యాంగనీస్, ఇవన్నీ ఉంటాయి. అవన్నీ కూడా అందాలంటే ఈ పిహెచ్ సరైన స్థితిలో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా అందాల్సినవి అందుతుంటాయి. అలాగే మనం సాయిని ఎక్కడికి లోపాటుగా చూసుకున్న తర్వాత ఆ తర్వాత ఏంటంటే మన స్థితిగతులను చూసి ముందుగా కొన్ని అవశేషాలు, ముందుగా పొలాల్లో పాత పంట యొక్క అవశేషాన్ని ఏరివేయాలి. వీలైతే లేదు అనుకున్నప్పుడు మనం ఎస్ఎస్పి వేసినట్లయితే, మళ్ళీ కలియదున్నినట్లయితే ఆ వర్షాన్ని కులింపజేసి అది కూడా సేంద్రియ మెటీరియల్గా తయారవుతుంది. మనం చూసుకుంటే ఒక డాక్టర్ కొడుకు డాక్టర్ అవ్వాలనుకుంటాడు, ఒక ఇంజనీరింగ్ కొడుకు ఇంజనీరింగ్ అవ్వాలనుకుంటారు. కాకపోతే ఒక రైతు కుటుంబం నుంచి ఒక అబ్బాయి ఎవరైనా పెరిగితే మొత్తం రైతు అవ్వకూడదు అనుకుంటారు. దీనికల కారణం ఎందుకు అయి ఉండొచ్చు సార్? అటువంటి క్వశ్చన్ కూడా చాలా మంచిది. డాక్టర్ కొడుకు డాక్టర్ అవ్వాలని కోరుకుంటున్నారు, అలాగే మన రైతు కొడుకు రైతుగా కోరుకోవాలని ఎందుకు అనుకోవట్లేదు అనే క్వశ్చన్ మంచి క్వశ్చనే. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి రైతులు ఏం చేస్తున్నారంటే, వారు పండించిన పంటకు సరిగా శాస్త్రీయుతంగా పండించకపోవడం ఒక లోపాలైతే, మద్దతు ధర లేకపోవడం ఒక లోపాలైతే, సరైనటువంటి యాజమాన్య పద్ధతులు పెంపొందించక వారు అనవసరమైనటువంటి ఎక్కువ పెట్టుబడి రానిచ్చేటువంటి కెమికల్ అయితేనేమి వాడటం, పెస్టిసైడ్, ఫంగిసైడ్స్, అలాగే ఇప్పుడున్నటువంటి కెమికల్స్, ఎరువులు, రసాయనిక ఎరువులు అత్యధికంగా ఎక్కువగా వాడటం వలన పెట్టుబడి ఎక్కువైపోయి దానికి సంబంధించినటువంటి పెట్టుబడులు ఎక్కువై రాబడి రాక వారు ఎక్కువ తీవ్రంగా నష్టపోతూ, తెలిసి కాదు తెలియక నష్టపోతూ, ఈ విధంగా ఇది మనం నష్టపోతున్నాం, ఇంత శ్రమపడి కూడా మనం నష్టపోతున్నాం కాబట్టి మన పిల్లలు కూడా అవ్వద్దు అనేది ఒక నానుడిలాగా పడిపోయింది. అది కాదు, రైతు కూడా రైతు కొడుకు, రైతుకు మించినటువంటి ఉద్యోగం ఏదీ లేదు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి బతకచ్చు. ఎలా బతకచ్చు అంటే, ముందు మనము సబ్జెక్టు నెమరేసుకోవాలి. విజ్ఞానవంతులు అయితే రైతులు, ఇప్పుడున్నటువంటి యువత అందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం వారు APAIMS అనేటువంటి ఒక యాప్ను డిజైన్ చేశారు. స్వతహాగా అందులో సస్యరక్షణ చర్యలు, ప్రతి పంటకు వ్యవసాయ పంచాంగం ఉంటుంది, ప్రతి పంట కావాల్సినటువంటి చీడపీడలు అయితేనేమి, విత్తనం నాటినప్పటి నుండి విత్తనం తీసుకునేంత వరకు సస్యరక్షణ చర్యలు, ఏ తెగులుకు ఏ పురుగుకు ఎంత మందు వాడాలి, స్టార్టింగ్లో వేప మందుతో నిర్మూలించాల్సినటువంటి గుడ్లను పగలకుండా మనం ఏం చేస్తాం, వేప గింజల కషాయాన్ని స్ప్రే చేసుకొని వాటిని అంతటితోటి అరికడతాం. దానికి మించి ఏం చేస్తాం, ఒకవేళ వచ్చినా కానీ క్లోరిఫైర్ ఫస్ట్ 50 ఈసీకి వెళ్తాం. ఎంత మహా అంటే ఒక 100 రూపాయలు 150 రూపాయలతో అయ్యే ఖర్చు ఈ మార్కెటింగ్ డీలర్స్ ఎవరైతే ఉంటారో, పెస్టిసైడ్ డీలర్స్ ఎవరైతే ఉంటారో, కంపెనీ ఎంప్లాయీస్ కొందరు తప్పులు, సరైన సమాచారం తెలియక రైతుతో తెలియకుండా ఎక్కువ పెట్టుబడి పెట్టిస్తూ ఉంటారు. ఒక్కసారిగా కొరాజెన్ పోవడం, ఫేమ్కి వెళ్ళడం. కొరాజెన్ చూసుకున్నట్లయితే 850 రూపాయల మందును ఒక్కసారి మనం పిచికారీ చేస్తే 150 రూపాయలు అయ్యే ఖర్చును 850 రూపాయలు అయిందంటే సుమారుగా 700 రూపాయలు లాస్ అయ్యాడు రైతు. ఆ విధంగా ఒక చిన్న ఎగ్జాంపుల్ స్ప్రేయింగ్ విషయంలోనే అలాంటిది తెలియకుండా వారు ఏం చేస్తారంటే, తెలియని విషయాల వలన అత్యధిక మందులు, అధిక ధర కలిగినటువంటి మందులు కొట్టడం వలన లాస్ అవుతూ ఉన్నారు. కానీ నేటి యువతకైతేనేమి,
ప్రస్తుత రైతులందరూ సోదరులందరూ కూడా నేను తెలియజేసేటువంటి సందేశం ఏంటంటే, ఏ సమస్య ఉన్నా క్షేత్రస్థాయిలో, గ్రామ స్థాయిలో ఆర్ఎస్కే సిబ్బంది ఉన్నారు. వారిని అడిగి మీరు ఫాలో అవ్వండి. సూచించినటువంటి ఫలితాలను మాత్రమే వాడాలి. అలాగే ఇంకా తెలియగలిగినటువంటి యువత ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఏపీఏఐఎంఎస్ 2.0 ఇది వ్యవసాయ శాఖ నుండి ఆథరైజ్డ్ అప్లికేషన్. ఇది ఆండ్రాయిడ్ ఫోన్లో మనం అప్లికేషన్ చేసుకున్నట్లయితే దాంట్లోనే క్రాప్ బుకింగ్ తీసుకోవచ్చు. ఇలాంటి అంశాలన్నీ కూడా నాకు ఇలాంటి సమస్య వచ్చిందని ఫోటో పెడితే వెంటనే సొల్యూషన్ కూడా దొరుకుతుంది. ఏదైనా ఇంకా ఏదైనా పూర్తి స్థాయిలో సమాచారం కావాలంటే నేను ఇవ్వగలను. మీ సమక్షంలో నా నెంబర్ కూడా ఇవ్వగలను. ఏదన్నా యువత కానీ ఇంకా రైతులకు ఏదన్నా సమస్యలు ఉంటే ఏదన్నా ఉన్నా ఫోటో పెట్టండి, నేనేం చూసి చెప్తాను. లేదంటే ఆ సమాచారం తెలియకపోతే వెంటనే శాస్త్రవేత్తలను అడిగైనా ఈ మందుతోటి దీంతో ఇంతవరకు సొల్యూషన్ దొరుకుతుందనే విషయాన్ని నేను చెప్పగలను. నా నెంబర్ కూడా అందరు నోట్ చేసుకోగలరు. నా పేరు జక్కి గణేష్ సాగర్, గ్రామ వ్యవసాయ అధికారి, మీర్జాపేట, తల్లుపాడు మండలం. 6303-740-746 ఇది నా మొబైల్ నెంబర్. నోటేట్ చేసుకుంటే మీకు తగు సమాచారం యువతకు అందరికి కూడా ఒక 10 మంది కానీ 20 మంది కానీ గ్రూప్ ఫామ్ అయితే నేను కంప్లీట్గా ఇంట్రడ్యూస్ చేస్తాను. కొత్త టెక్నాలజీని కూడా తీసుకొని ప్రమోట్ చేసే విధంగా నేను ప్రోత్సహిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, నేను చేసేటువంటి ఏరియాలో ప్యాడీ వేయించాను. ప్యాడీ అంటే వరి పంటను అదే వరి బీపీటీ 5204 అనే రకాన్ని ఎదవరి ప్లస్ నాటుడు వరి, యాక్చువల్గా నారుమడి నుండి తీసేటువంటి నారు డైరెక్ట్గా ఎదబెట్టే వారికి ఈ రెండింటికి మధ్య వ్యత్యాసం కూడా, ఎదబెట్టడం ఏంటంటే డైరెక్ట్గా మనం సీడ్ డ్రిల్ నుండి నాటుకుంటాం, వేసేసుకుంటాం, విత్తనాలు చల్లుకుంటాం. అది వెదనారికి అయితే ముందు సాయిల్ అప్లికేషన్, బెడ్ ప్రిపరేషన్ ఉండాలి, కూలీలు దొరకాల, నీరు ఉండాలా, అన్ని ఇబ్బంది. ఈ ఎదవరి వలన పెట్టుబడి కూడా సుమారు ఒక 15,000 రూపాయలు తగ్గింది. ప్లస్ దిగుబడి కూడా 4 బస్తాలు ఎక్కువైంది. దీంతో పాటు క్రాప్ అయిపోయిన వెంటనే జీరో టిల్లేజ్ కూడా మనం చేసుకోవచ్చు. అంటే వరి అయిపోయిన వెంబటే మోళ్ళ మధ్యలోనే డైరెక్ట్ షోయింగ్ మెయిజ్ చేసుకుంటాం కమర్షియల్. ఆ మెయిజ్తో పాటు ఈ సంవత్సరం నేను డిఫరెంట్గా చేసినటువంటి ఆలోచన ఏంటంటే రాగి వేయించాను. ఎలాంటి పెట్టుబడి లేదు, ఎందుకంటే ఒక కట్ట మందు కూడా వేయము, ఒక పురుగు మందు కూడా కొట్టాల్సిన అవసరం లేదు. 100 నుండి 110 రోజుల మధ్యలో వచ్చేస్తుంది. వేదవతి అనేటువంటి మా యలమంచిల నుండి నేను ప్రత్యేకించి తెప్పించాను. మంచి దిగుబడి వచ్చింది. ఎలాంటి రోగ నిరోధక శక్తి కూడా అత్యధికంగా కలిగినటువంటి వెరైటీ వేదవతి. అలాంటి వెరైటీని తెప్పించాను. మంచి ఈల్డింగ్ వచ్చింది. చాలా సక్సెస్ఫుల్గా రైతులు కూడా ఆదరిస్తున్నారు. పెట్టుబడి తగ్గింది, వాళ్ళు కూడా చాలా ఆనందకరం. ఓకే సార్, ఇవాళ రేపు చూసుకుంటే చాలా మంది డాక్టర్స్ అవుతున్నారు, ఇంజనీర్స్ అవుతున్నారు. కానీ ఒక 25 సంవత్సరాలు దాటంగానే చాలా మందికి అగ్రికల్చర్కి వెళ్ళాలి, ఫార్మర్స్ అని కోరుకుంటుంది. కాకపోతే వాళ్ళకి తెలియదు ఎలా వెళ్ళాలి, ఎలా అడుగులు వేయాలని. దానికి సంబంధించి మీరు ఏమైనా సూచనలు ఇవ్వగలరా సార్? చేసేటువంటి వరిలో ఈ యొక్క నెక్స్ట్ ఖరీఫ్ సీజన్ నాటికి నేను చేసేటువంటి కార్యక్రమానికి రైతుల మద్దతు కూడా నన్ను చూసి నమ్మాలా. నేను ఆ స్టేషన్లో చేసిన తర్వాత ఇంకా 10 మంది కూడా మోటివేట్ అవ్వాలా. నేను వెళ్ళేలోపు నా సెగ్మెంట్లో 400 ఎకరాల్లో నేను చేసేటువంటి ఏరియా 50% కింద మారిందంటే నేను నెచ్చిపోయినట్లు. అది కూడా రైతును దండగా, వ్యవసాయం అనే దండగ నుండి పండగ వాతావరణంలోకి తీసుకురావాలనేదే నా ధ్యేయం. నేను కూడా ఒక వ్యవసాయ కుటుంబ నుండే వచ్చాను. సో నేను ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ అండి. నేను వ్యవసాయ కుటుంబం నుండే వచ్చాను. మా ఫాదర్ కూడా చాలా కష్టపడి ఆయన వ్యవసాయమే చేశారు. అప్పట్లోనే ఫారం పండ్ చేయడం విలేజ్లో. మహారాష్ట్ర రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఒక ఎకరాలో 5 సెంట్స్ ఒక పాండ్ ఉంటుంది, ఫామ్ పాండ్. అదేంటంటే మనకు వాటర్ లేనప్పుడు ఆ విపత్తులు రాకుండా, బెట్టకు గురి కాకుండా ఒక తడి విచ్చుకోవడానికి మనకు డ్రిప్ ఇరిగేషన్ ద్వారానే ఇవ్వడానికి ఫామ్ పాండ్ని ఏర్పాటు చేసేవారు. అలాగా మా ఫాదర్ కూడా ఫస్ట్ టైం మా ఏరియాలో ఫారం పాండ్ తీసి మంచి అధునాతన
టెక్నాలజీని 10 మందికి పాల్పంచారు. అలాగే మా బ్రదర్ కూడా అగ్రికల్చర్ ఎంఎస్సి చేశారు, గోల్డ్ మెడలిస్ట్. ఓకే. తర్వాత మా విలేజ్లో కూడా ఫస్ట్ మా నాన్నగారికి ఎలా అయితే అగ్రికల్చర్ మీద మమకారం ఎలా అయితే ఉందో, ఆ మమకారంతో మా ఇద్దరు పిల్లల్ని కూడా బ్రదర్స్ని మమ్మల్ని అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండే చదివించారు. సార్ ఇప్పుడు చెప్పాలనుకుంటే ఇప్పుడు మనము నెలకి 2 లక్షలు సంపాదించిన 3 లక్షలు సంపాదించిన ఒక పెళ్లి చేసుకోవాలంటే ఒక అమ్మాయిని చేసుకోవాలంటే మాత్రం అవతల వాళ్ళు ఏమడుతుంటే కనీసం ఒక ల్యాండ్ ఉంది, 1 ఎకరం ల్యాండ్ ఉంది, 2 ఎకరాలు ఉందంటారు. అదే నేను రైతు అయ్యి ఉంటే మాత్రం నాకు మాత్రం పిల్లలైతే ఎవరిపోరు. నేను ఉద్యోగం చేయాలి, సాఫ్ట్వేర్ చేయాలి, నెలకి ఇంత డబ్బులు అయినా కూడా వెనకాల ల్యాండ్ అడుగుతున్నారు. సో దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు సార్ అసలు? మీరు అడిగినటువంటి క్వశ్చన్లో అది కేవలం అపోహ మాత్రమేనండి. ఎందుకంటే ఇది చమత్కారమైనటువంటి క్వశ్చన్ అయినప్పటికీ ఇది ఇంకా రైతు మనం చూసుకున్నట్లయితే రైతు ఎలా అయితే నష్టపోతున్నాడో శాస్త్రయుతంగా పాటించకుండా అలానే చేస్తే ఒక అపోహ మాత్రమే. కానీ మీరు అనుకున్నటువంటి కార్పొరేట్ స్థాయి అయితేనేమి, సాఫ్ట్వేర్స్ అయితేనేమి, ప్రభుత్వ ఉద్యోగాలు అయితేనేమి, ఇంకా అన్ని రంగాలు నడవాలి అంటే ముందు మనకేం కావాలి? ఫుడ్ ఉండాలి. అవును సార్. ఫుడ్ పండించే వాళ్ళు ఎవరు? రైతులే. రైతు. అలా అనుకుంటూ పోతే రైతుకి ఎవరు ఇవ్వరు కదా. ఓకే. అదంతా అపోహ. ఓకే. ఖచ్చితంగా రైతే రేపటి రోజు, రైతే రాజు, దేశానికి వెన్నుముక. అందరూ కూడా మనం ఆ అపోహ నుండి బయటికి రావాలి. రైతును రైతుగా మనం గౌరవించాలా, రైతు పడేటువంటి కష్టాన్ని విలువ ఇవ్వాలా. అయితే మంచి ఉత్తీర్ణతతో పొందినటువంటి రైతులు కూడా ఉన్నారు. మంచి మంచి చదువుకొని ఉన్న వాళ్ళు కూడా మాకు మంచి క్వాలిటీ ఫుడ్ కావాలి అనేటువంటి ఒక ధోరణితోటి చాలా సాంకేతికంగా ఎలాంటి పెట్టుబడులు లేకుండా పండించేటువంటి రైతులు కూడా చాలా నైపుణ్యం కలిగినటువంటి రైతులు ఉన్నారు. నేటి యువత కూడా చాలా ముందడుగు ఒక అడుగు ముందుకు కూడా వేస్తుంది. దీని గురించి కూడా ఎన్నో పర్యాయాల పట్ల మన నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి గారు కూడా దాత్రి బచావో అని ప్రపంచ నేలల దినోత్సవం డిసెంబర్ 5వ తారీఖున కూడా ఒక వీడియో బయట విడుదల చేశారు. మనం నేలను, రైతును మనం ఏ రోజైతే కాపాడుకోలేమో మనము వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యమవుతాయి. కాబట్టి రైతును ఖచ్చితంగా మనందరం కాపాడుకోవాలా. ఈ విధంగా అపోహలు పెడితే గనక అన్ని వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం అవుతుంది. కాబట్టి ఆ అపోహ నుండి కూడా తొలగించాలి. సో మీ గురించి మా వ్యూయర్స్కి మీ మాటల్లో. జక్కి గణేష్ సాగర్, సన్ ఆఫ్ సుబ్బరాయుడు గారు, కే కొత్తపల్లి గ్రామం, మార్కాపురం మండలం, మార్కాపురం జిల్లా అండి. ఈనాటి ముఖ్యంగా చూసుకున్నట్లయితే మా ఫాదర్ గారు కూడా మా యొక్క కుటుంబం కూడా రైతు నుండే మేము వచ్చాము, రైతు కుటుంబం నుండే వచ్చాము. అలాగే మేము ముగ్గురం అండి. మా బ్రదర్, ఆయన ఉన్నటువంటి మా ఫాదర్ గారికి ఉన్నటువంటి వ్యవసాయం పైన మమకారంతో మా ఇద్దరిని కూడా వ్యవసాయం వైపు వెళ్ళి మంచి ఉత్తీర్ణత కలిగినటువంటి స్థానంలో ఉండి మంచి రైతులను కూడా మోటివేట్ చేయాలి, రైతుల్ని కూడా మంచి అధునాతన టెక్నాలజీని తీసుకొని వచ్చి రైతుల్ని ఎక్కువగా అభివృద్ధి వైపు నడిపించాలనే ఉద్దేశంతో, మంచి దృఢ సంకల్పంతో మా ఇద్దరిని కూడా అదే వ్యవసాయ రంగంలోకి తెచ్చడం జరిగిందండి. మా ఫాదర్ గారు కూడా గతంలో ఆదర్శ రైతుగా చేసి ఉన్నారు. అలాగే వాటర్ షెడ్ కమిటీ చైర్మన్గా చేసి ఉన్నారు. మా అన్నగారు వచ్చేసరికి చూసుకున్నట్లయితే అగ్రికల్చర్ బిఎస్సి అన్నామలై యూనివర్సిటీ, ఎంఎస్సి అగ్రికల్చర్ రాజస్థాన్లో చేసి ఉన్నారు. పీజీలో గోల్డ్ మెడలిస్ట్ ఆయన. సెకండ్ వన్ మా సిస్టర్ గీతాదేవి సాగర్, బావగారు ఆర్మీ ఇండియన్ సోల్జర్. థర్డ్ వన్ నేనండి. నా పేరు జక్కి గణేష్ సాగర్. నేను కూడా గ్రామ వ్యవసాయ సహాయకులుగా ఉద్యోగం చేస్తూ ఉన్నాను. అదే డిపార్ట్మెంట్లో మా అన్నగారు కూడా గ్రామ వ్యవసాయ సహాయకులుగా బిఏఏగానే విధులు నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు కూడా మేము చేస్తున్నటువంటి వ్యవసాయం అయితేనేవి, అలాగే నేను స్వతహాగా వ్యవసాయం చేస్తూ అలాగే ఉద్యోగంలో కూడా వ్యవసాయ రంగం వైపు ఉండడం చాలా సంతోషకరం. ఇది దేవుడు మా తండ్రి గారు ఇచ్చినటువంటి మాకు పూర్వజన్మ సుకృతంగా మేము భావిస్తూ, నేను ఉన్న రంగంలో అయితేనేవి నేను చేస్తున్నటువంటి దినచర్యలో భాగంగా
ఇవన్నీ కూడా నేను పూర్తి స్థాయిలో న్యాయం చేకూరుస్తానండి. అలాగే వ్యవసాయం ఇప్పుడు నేటి యువత కూడా అందరూ కూడా మారాలి. ఇప్పుడు చేస్తున్నటువంటి ఒక నానుడి నుండి మొరటి వ్యవసాయం నుండి అధునాతన టెక్నాలజీ వైపుకి రావాలి, మారాలి. ఆ విధంగా పాటించినట్లయితే అందరూ కూడా బాగుంటారు అనే ఒక సదుద్దేశంతో మీ అందరికి కూడా ఈ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా తెలియచేస్తా ఉన్నాను.